హలో. 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 వెల్కమ్. ఇవాళ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. సో, దిస్ ఇస్ ప్రెడామినెంట్‌లీ తెలుగు ఛానల్. ఓన్లీ తెలుగు కాంటెంట్ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, ఇవాళ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఫస్ట్ వీడియోకి నా డియరెస్ట్ ఫ్రెండ్ భరత్ వచ్చాడు. సో, భరత్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. 'బాహుబలి' సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఆర్మీ సీన్‌లో 7థ్ రోలో 18th పర్సన్ మావాడే. ఎప్పుడైనా సినిమా చూస్తే మీరు చెక్ చేసుకోండి. సో, యెస్. నిన్న మేము 'సలార్' చూడడానికి వెళ్ళాము అండ్ గ్రేట్ రైడ్ అని చెప్పాలి. సో దాని గురించి హూ బెటర్ టు టాక్ దెన్ ప్రభాస్ ఫ్యాన్ అనేసి ఇవాళ మా వాడిని ఇన్వైట్ చేసాం. సో వెల్కమ్ భరత్. హాయ్ మామ. హాయ్ హాయ్. మామ. వెల్కమ్ టు ది ఛానల్. ఆల్ చెప్పాలి ది మామ బెస్ట్ ఏంటి ఫర్ యువర్ న్యూ సంగతి? ఛానల్. ఓ షిట్. నువ్వు ఆల్ ది బెస్ట్ అనగానే ఏదో కనెక్ట్ అయింది మామ ఇక్కడ. పర్లేదు మామ, లైట్ తీసుకో. అప్పుడప్పుడు అదే జరుగుతుంది ఇట్లా. షిట్ హ్యాపెన్స్. ఓకే. ఇప్పుడు ఓకే మామ. బేసిక్ ఎజెండా ఆఫ్ ది వీడియో ఏంటంటే మనం మనం నిన్న సినిమా చూసాము, చాలా ఎంజాయ్ చేసాం ఆబ్వియస్లీ. సో ఆ సినిమా గురించి ఆబ్వియస్లీ. వాట్ వీ ఫెల్ట్ అండ్ హౌ ఇట్ మేడ్ యూ ఫీల్ యాజ్ అ ఫ్యాన్. బికాస్ ప్రభాస్కి ఆఫ్టర్ బాహుబలి ఈ లెవెల్ హిట్, అదే ఫస్ట్ డే నుంచే 6 హిట్ ఇయర్స్ టాక్ తర్వాత రావడం ఇది. 6 సో ఇయర్స్ తర్వాత ఆకలితో ఉన్నాం మామ. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ పిచ్చి ఆకలితో వెయిట్ చేస్తున్నారు. 6 ఇయర్స్ తర్వాత హిట్ వచ్చింది. ఒక్కొక్కడు బట్టలు చింపుకుంటున్నాడు. రెబెల్ స్టార్ ఫ్యాన్స్ అయితే అసలు ఇక నిద్రపోకుండా కూర్చుంటారేమో. నిన్న నుంచి వెయిట్ అవును, చేస్తున్నారు నిన్న ఏదో ఒక్కొక్కడు. చూసి 345 షో అంట. 345 ఎవడు వెళ్తాడు రా సినిమాకి అని. లేదు మామ, మన ఇండియాలో 12:41 ఆ టైంకి కర్ణాటకలో ఫస్ట్ షో వేసారు. ఓ 1240 ఫస్ట్ షో కేనా. ఇన్ ద వరల్డ్ కర్ణాటకలో వేశారు. సేమ్ మోరార్లెస్ అదే టైంకి మనకు కూడా ఇట్లా 1:30కి అనుకో మనకి షో అనుకో ఇక్కడ. ఓ మనం చూసిన సో టైంకి ఆల్రెడీ ఇండియాలో షో స్టార్ట్ అయిపోయింది. అప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది షో షో ఓకే పడి. ఓకే. అప్పటికి నేను వచ్చేటప్పటికే నేను చూస్తున్నా ట్విట్టర్‌లో ఆల్రెడీ ఆల్రెడీ కామెంట్స్ ప్రభాస్ పెట్టేస్తున్నారా. ప్రభాస్ ఎంట్రన్స్ కేక అసలు నెక్స్ట్ లెవెల్ అది ఇది వస్తూనే ఉన్నాయి అప్పటికి. బట్ బ్లాస్ట్ ఉండే మామ నిన్న. అసలు ఎన్ని రోజుల తర్వాత థియేటర్‌లో అరుపులు, గోలలు నెక్స్ట్ లెవెల్ అసల. యాక్చువల్లీ నాకు ఈ ఇయర్లో ఫస్ట్ తెలుగు సినిమా అనుకుంటా థియేటర్లో చూడడం. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ వెంట్ దిస్ మూవీ బికాస్ యూజువల్గా తెలుగు సినిమాలు చూడను. చూసినప్పుడు ఐ చూజ్ మై ఫిల్మ్ ఇన్ సచ్ వే దట్ సినిమా బాగుంటుంది అని. కొడతారు మామ తెలుగు సినిమాలు చూడను అని చెప్పి. అలాగా తెలుగులో తెలుగు సినిమా ఒకసారి చూడండి అని ఏంటంటే కాదు, యూజువల్ గా చూడండి. ఇలాగ హాల్కి వెళ్ళి ఇంత డబ్బులు యూజువల్ గా పెట్టి చూడండి. ఇక్కడ మనకు అది వచ్చేదే తక్కువ. వచ్చే అది దాంట్లో మనం కొంచెం ప్రిఫర్డ్ గా పోతారు జనాలు. yes. అన్ని ఇండియాలో చూడొద్దని. అంటే మనం ఇక అందరం చూసి చూసి పెరిగిన వాళ్ళమే, సో అది చూసి కామన్. కానీ అది బయట నువ్వు ఫ్రీక్వెంట్ గా చూడాలి అంటే అన్లెస్ యూ ఫీల్ కనెక్టెడ్ టు ద స్టోరీ ఆర్ సంథింగ్ నువ్వు వెళ్ళాలనిపించదు. సో అలాగే చాలా సినిమాలు అవును. వదిలేసా. బట్ ఈ సినిమాకి ఎందుకో నేను కేజీఎఫ్ కూడా చూడలే కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే. ప్లస్ ఇంట్రెస్టింగ్ కేజీఎఫ్ అనిపించింది. చూసిన వాళ్ళకి అదే అంత ఫీల్ వచ్చిందో లేదో సినిమా తెలియదు కానీ. బట్ సినిమా మాత్రం చాలా బాగా తీశాడు. లైక్ ప్రశాంత్ నీల్ యాజ్ అ డైరెక్టర్ క్రాఫ్ట్ ఉంది వేరే జనాలకి ఇక్కడ టచ్ చేయాలరా అనేసి ఎక్కడ ఎలా ఏది తీయాలో అది పెడితే కరెక్ట్. ఏది ఎక్కడ లేపితే జనాలు అది ఎగ్జైట్ అవుతారు. ఎక్కడ ఏం చేస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఈ పర్ఫెక్ట్. అసలు ఇవి ఒక ఫార్ములా లాగా రాసుకున్నట్టున్నాడు. ఫార్ములా లాగా ఫస్ట్ రాసుకొని స్లోగా మైండ్ లో బిల్డప్ పెట్టుకొని చేసి హీరో క్యారెక్టర్ హైప్ బిల్డప్ చేసి పీక్స్‌కి తీసుకెళ్ళి అక్కడ వరకు అంతవరకు వెయిటింగ్ తీసుకెళ్ళి వెయిటింగ్ 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 చేసి కొడతాడురా! అప్పుడు హీరో కొడతాడురా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి అప్పుడు కొట్టిపిస్తాడు. అది జనాలకి ఫస్ట్ గూస్ ఫైట్ బంప్స్ లోనే నీకు వచ్చేలాగా అనిపిస్తుంది చేస్తాడు. చూడు. ఆడు ఆ! చెయ్యి బిగిస్తా ఉంటాడు, సౌండ్ వస్తుంది ఏదో కార్ స్టార్ట్ అవును. అవుతుంది సౌండ్, కార్ సౌండ్ ఫుల్ గా ఆడు అది బిగించినంత వరకు అసలు సౌండ్. ఇసూజీ ఇంజిన్ అంటున్నట్టు ఉంటది మామ. మజా వస్తదది. అది మాత్రం కానీ బాగా తీశాడు. లైక్ క్రేజీ ఉండేది. బట్ డిసప్పాయింటింగ్ సినిమాలో ఏమన్నా ఉంది అంటే ఈ 'రవి బస్రూర్' మ్యూజిక్ మామ. కొంచెం నువ్వు విల్ అయ్యావా. హి కుడ్ హావ్ బీన్ బెటర్. యాహ్! యాహ్! యా కాకుండా ఇంకేదైనా చెప్పండి. నాకైతే అలా అనిపించలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు కూడా సేమ్ ఇలాగే ఎందుకు మెసేజ్ చెప్తున్నా చేశాడు. నేను? ఎందుకు చెప్తున్నాను? బీజీఎం వరకు ఓకే. బీజీఎం చాలా సీన్స్‌లో లేపిండు. మంచిగా లేపిండు. పైకెళ్ళింది, పీక్స్‌లో పోయింది. మంచిగా లేపిండు. కాకపోతే ప్రాబ్లమ్ ఏమనిపించిందంటే నాకు, ఇప్పుడు నువ్వు 'కేజీఎఫ్' చూసుకున్నా, 'కేజీఎఫ్ 2' చూసుకున్నా, ఒక హాంటింగ్ ట్యూన్ ఉంటది సినిమా మొత్తం. హ్మ్. హ్మ్. సినిమా మొత్తం హాంటింగ్ ట్యూన్ ఉంటది. ఇప్పుడు రీసెంట్‌గా 'యానిమల్' సినిమాలో గూడా అది 'పాపా మేరీ జన' విజిలొచ్చి హాంటింగ్ ట్యూన్ ఉంటది. ఏ సినిమాలో హ్మ్. గాని ఒక హాంటింగ్ ట్యూన్. లైక్ 'ధీర ధీర' 'కేజీఎఫ్ 1'లో గాని, హ్మ్. 'కేజీఎఫ్ 2'లో గూడా 'అమ్మ సాంగ్' దట్ థీమ్ సాంగ్‌ని కంటిన్యూ చేసుకుంటా అదొచ్చినప్పుడు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేలాగా అది కొంచెం హాంటింగ్ ట్యూన్ కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తది ఇట్లా. హ్మ్. 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 కానీ దీంట్ల నీకు ఎట్లుంటదంటే ఇక రాండమ్ మ్యూజిక్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు నీకు ఒకటే హాంటింగ్ ట్యూన్ ఉన్నప్పుడు నువ్వు డీప్‌గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఒక లెవెల్ ఒక మైండ్ స్టేట్‌లోకెళ్ళి ఇట్లా దిగిపోతావు లోపలికి డెప్త్‌లోకి పోయి చూస్తావు సినిమాని.
నాకైతే అదొచ్చినప్పుడు ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు గూడా ఇట్లా లేచినట్టు అనిపిస్తది. కానీ ఇక్కడేందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడేమైతదంటే ఇట్లా పైకెళ్ళి ఇట్లా డౌన్ అన్నట్టుంటది. ఇప్పుడు వీడిచ్చిన మ్యూజిక్ ఎట్లుందంటే హైలో ఉంది. బట్ కాన్స్టెంట్‌గా ఉంది. అర్థమైందా నీకు? హ్మ్. హ్మ్. హైలో ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంది. ఇట్స్ గుడ్. సౌండింగ్ గుడ్. ఇట్స్ బెటర్. బట్ కాన్స్టెంట్‌గా అదే హైలో పోతుంది అట్లా. అర్థమైంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ నువ్వు చెప్తే సాంగ్స్ అంత బాలేవు మామ. డిసప్పాయింటింగ్. నువ్వు చూసుకుంటే 'కేజీఎఫ్ 1' గాని, 'కేజీఎఫ్ 2' గాని, ఏమన్నా ఏ రీసెంట్ 'కేజీఎఫ్' హిట్ చూడలే కాబట్టి బ్లాక్ నాకు పర్లేదేమనిపించింది. నువ్వు 'కేజీఎఫ్' అని వదిలేయ్. జనరల్‌గా మూవీస్ గాని, ఏ హిట్ మూవీస్ గాని ఒక్క సాంగ్ అన్నా అరే! ఇది వినాలిరా. సరే ఓకే బాగున్నాయి. లిరిక్స్ బాగున్నాయి. ఇది బాగుంది. ఓకే. సినిమాలో 2 బాగుంది. సాంగులు అంతవరకు ఉన్నట్టున్నాయిగా. ఓకే గాని ఆ 2 సాంగులున్నాయి. బట్ అంత ఘోరంగా లైక్ మనం వినాలి అన్నంత బట్ అది అంత బాగా అనిపియలే నాకు. ఆ సాంగ్స్ కొంచెం ఇంపాక్ట్ బెటర్‌గా నాకు తెలిసి చేయొచ్చు అక్కడ. సినిమా చూసిన తర్వాత నీకు ఇంపాక్ట్ అనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ పాటలు వినడం స్టార్ట్ చేస్తే నీకు ఆ ఫీల్ వేరేలా ఉంటది. హ్మ్. ఎందుకంటే చాలా సినిమాలు మనం పాటలు ముందు వింటాం. బట్ ఏం లేదురా పాట అనిపిస్తది. బట్ సినిమా చూసాక కానీ నీకు ఆ పాట ఇన్‌ఫ్లూయెన్స్ వేరేలా ఉంటది. మేబీ కొన్ని మూవీస్‌లో అట్లనే ఉంటది. హ్మ్. బట్ ఈ మూవీలో ఎందుకో కొంచెం ఈ కుడ్ హావ్ బీన్ బెటర్ అనిపించింది అంతే. నాకు ప్రాబ్లమ్ అండ్ అనిపించలే. బేసిక్‌గా మన సినిమాల్లో సైలెన్స్ తక్కువైంది ఈ మధ్యన. నువ్వు చూస్తే మన లాస్ట్ 1 ఇయర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఓహ్! బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి చెవులు తప్పితే, పగిలిపోయే మ్యూజిక్ సినిమాలు సమానంగా. బాగున్నాయని హిట్ అవ్వట్లేదు. సో, సాంగ్ మ్యూజిక్ ఇంత అనంగానే సౌండ్ అసలు పెట్టుకొని మనం లైక్ కాన్స్టెంట్‌గా సౌండ్ వస్తే బాగోదు. నాకందుకే ఇది బాగానే అనిపించింది. ఏమో మా ఫ్రెండ్ కూడా అన్నాడు, బీజీఎం చాలా దగ్గర సైలెంట్‌గా ఉంది. నాకు నచ్చలేదని. సైలెంట్‌గా ఉండడం కాబట్టే ఎక్కడ మ్యూజిక్ వస్తదో అక్కడ నీకు ఆ ఇంపాక్ట్ తెలుస్తది. లేదనుకో కానీ నీకు సినిమా అంతా ఒకలాగా ఉంటది అప్పుడు. కరెక్టే. కాకపోతే నువ్వు వీడికి చెప్పిన కొంచెం పాయింట్ ఇంకా ఏంటంటే హాలీవుడ్ థీమ్ ఫార్మాట్ మ్యూజిక్ ఉంటది. లేదు అనేసి. నీకొక మంచి హాలీవుడ్ థీమ్ మ్యూజిక్ లేదు అనేసి చెప్తున్నావు. మంచి థీమ్ మ్యూజిక్ ఉంటే కొంచెం హ్మ్. బాగుండేది. అప్పుడు నీకు కొంచెం నీకు రిలేట్ అవుతావు. ఈ మ్యూజిక్ ఆ! వచ్చిందంటే ఇప్పుడు ఏదో మంచి హై మూవ్‌మెంట్ ఉంది. అలా ఫీలింగ్ మంచి హై క్రియేట్ అవుతది. మూవ్‌మెంట్ ఆ! ఉంది. కానీ ఫీల్‌లోకెళ్తావు. ఇప్పుడు నువ్వు ఎమోషన్ కోఎఫిషియంట్ అనేది లైక్ చాలా తక్కువుంది దీంట్లో నువ్వు చూసుకుంటే. హ్మ్. ఎమోషనల్‌గా అంత హ్మ్. కనెక్ట్ కావు. ఇంట్రెస్టింగ్ ఉంది. ఫాస్ట్‌గా తీసుకెళ్తున్నావు. స్క్రీన్ ప్లే రప్ప పోతుంది. ఆహ్, అంత బోర్ కొట్టకుండా మంచిగా పోతుంది. 3 అవర్స్ కూడా గట్టిగా కూర్చోబెట్టిండు అంతా బాగుంది గానీ, హ్మ్. నీకు ఆహ్, ఎమోషనల్, ఎమోషనల్ కనెక్టివిటీ అనేది కొంచెం తగ్గింది ఈ సినిమాలో. హ్మ్. హ్మ్. కంపేర్డ్ టు 'కేజీఎఫ్ 1'కి. 'కేజీఎఫ్ 2'లో కూడా అంత ఎమోషనల్ ఉండదు. 'కేజీఎఫ్ 1' ఉంటది. కాకపోతే నువ్వు 'బాహుబలి' సీరీస్ అవన్నీ చూసుకుంటే ఎమోషన్స్ అనేవి కొంచెం బాగా కనెక్టింగ్ ఉంటాయి. కానీ దీంట్లో ఎమోషన్ కొంచెం తగ్గిందేమో. లైక్ అంత కనెక్ట్ అవ్వం. యూ డోంట్ కనెక్ట్ టు ఎనీ క్యారెక్టర్ మోస్ట్‌లీ లైక్ 'ప్రభాస్' హ్మ్. కోసం అంత చూస్తున్నాం. అంత 'ప్రభాస్' టైమ్ కోసమే ఇవ్వలేదా? చూస్తున్నాం. బేసిక్‌గా వేరే 'ప్రభాస్' క్యారెక్టర్స్ ఎవరిని ఎక్స్‌ప్లోర్ చేయలే. ఆ! ఇంకా 'పృథ్వీరాజ్' ఇంకా 'ప్రభాస్' కోసం సీన్ ఉంటది చూస్తున్నాం. ఇది అది అనుకున్నా. బట్ అది కూడా అవును. క్యారెక్టర్స్ అన్ని ఇంట్రొడ్యూస్ అయితున్నాయి. అక్కడ ఇంట్రొడ్యూస్ అయింది. వీడేంటిది వాడు ఇంకా ఈ కన్‌ఫ్యూజన్‌లో ఇట్లా చూస్తూ హ్మ్. మళ్ళా నీకు కానీ మళ్ళీ ఇంకోటి చెప్పుకోవాలంటే మనము ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే గాని, మేకింగ్ గాని కొంచెం డిఫరెంట్ ఉంటది. వేరే వాళ్ళతో పోలిస్తే. సినిమా మొత్తంలా ఇట్లా స్ట్రెయిట్ పోకుండా పారలెల్ సీన్స్ నడుస్తుంటాయి ఎక్కువ చూసుకుంటే నువ్వు. హ్మ్. ఇక్కడ హ్మ్. ఇక్కడ ఫైట్ అయితుంటది. ఇక్కడ ఇంకో ఎమోషనల్ సీన్ నడుస్తుంటది. ఇంకొకడు మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఫైట్ అయితుంటది. ఇట్లా కొట్టుకుంటుంటారు. ఇక్కడ ఇంకో సీన్ అయితది. మళ్ళా పారలెల్ ఇంకోటయితది. ఇక్కడ కట్ జేసి, ఇక్కడ కట్ జేసి, ఇక్కడ కట్ జేసి, ఇక్కడ 2 చూపిస్తుంటాడు సైమల్టేనియస్‌గా. హ్మ్. నీకప్పుడు నువ్వు చూస్తున్నంత సేపు నీకు బోర్ కొట్టకుండా నువ్వు చూస్తూనే ఉంటావు. 2 జరుగుతున్నాయి. హై క్రియేట్ చేస్తుంటాడది. యాక్చువల్లీ అది ఇంట్రెస్ట్ క్రియేట్ నాకు చేస్తుంటాడు. అనిపించింది. ఎక్కడో లైక్ కొంతమంది ఇదొక మిస్టేక్‌లా ఫీల్ అయ్యారు. లైక్ వేరెన్ ఆ! ఎడిటింగ్ చాలా స్పీడ్‌గా బట్ ఉంది. అబ్రప్ట్ కట్స్. ఇక్కడ కట్, ఇక్కడ కట్, 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 అవును. కట్ అలాగా అవును. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అలాగ మళ్ళీ. అన్నీ ఒకటే కానీ అదే సీన్ మన స్పీడ్, స్టైలు. స్పీడ్ కూడా కాదు. ఆ! కానీ ఆఫ్ కోర్స్ అదే అది మన స్టైలే స్టైలు. అనుకో. అదే ప్రశాంత్ నీల్ స్టైల్. బికాజ్ నీకు వేరే సినిమాలు దేంట్లో అంత అబ్రప్ట్ కట్‌లు ఇట్లా ఉండవు. డిఫరెంట్‌గా ఉండదు. హ్మ్. ప్లస్ మళ్ళీ 2 ఇంత సెపరేట్ ఇన్ సీన్‌లే. ఆ! ఇక్కడొకటి సెపరేట్ సీన్‌లు 2 మధ్య మధ్యలో ఒకేసారి అవుతా ఉంటాయి. కొన్నిసార్లు 3 సీన్‌లు ఒకసారి ఒక దిక్కు శృతి హాసన్ చెప్తుంటది. ఒక దిక్కు హ్మ్. ఇక్కడ హ్మ్. ఫైట్ ఏదో నడుస్తుంటది. ఇంకో దిక్కు వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటాడు. నిజమే అది. వాడొస్తున్నాడు, ఇది జరుగుతుంది. ఇట్లా ఇన్ని సైమల్టేనియస్‌గా చూపించినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపిస్తది నీకు బాగా. బేసిక్‌గా బోర్ కొట్టదు. నీకు యాక్చువల్లీ బేసిక్‌గా అది సినిమా అంటే అలా ఏంది మామ? అందుకోసం ట్రై చేసినట్టున్నారు. నువ్వు 3 గంటలు కూర్చున్నావంటే నీకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్‌గా మంచి కాన్స్టెంట్‌గా అది నీకు ఎంటర్‌టైన్ చేసిందంటే సినిమా హిట్ ఏదైనా గూడా. అది మెయిన్ పాయింట్ ఓకే. సినిమా ఏదైనా. కరెక్ట్. నిజమే. నీకు హ్మ్. సినిమా థియేటర్‌లో కూర్చొని బోర్ కొట్టి అది యాక్షనే గాని, ఎంటర్‌టైన్‌మెంటే గాని, జోక్ గాని కూర్చున్నాక నువ్వు బోర్ కొట్టిందనుకో వేస్ట్ అది. ఎవడో అంటాడు నువ్వు వాచ్ బోర్ ఫీల్ అయితున్నావు చూస్తున్నావంటే సినిమా ఆబ్వియస్‌లీ నువ్వు నిన్ను ఎంగేజ్ చేయట్లేదన్నట్టు. ఇంకోసారి చూడవు. హ్మ్. సినిమాకెళ్ళవు. సో, దట్ నిజమే. ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ సినిమా మేకింగ్. ప్రశాంత్ నీల్ ఏం తెలుసుకున్నాడంటే ఇట్లా కాన్స్టెంట్‌గా ఇట్లా సైమల్టేనియస్ పారలెల్ యూనివర్స్ ఇట్లా నడుపుతుంటే నడుపుతుంటే అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తదని చెప్పి ఒక హ్మ్. కాన్సెప్ట్‌గా డిఫరెంట్‌గా అప్రోచ్ అయిండు. అయ్యుండొచ్చు. వేరే వాళ్ళతో అయ్యుండొచ్చు. పోలిస్తే.
అంటే సో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అదే మధ్యన చాలా చెప్తాడు, మంది వస్తున్నట్టున్నారు అలా. నోబడీ ఈజ్ మేకింగ్ మై కైండ్ ఆఫ్ మూవీ అని చెప్తాడు చూడు. అవును. ఇక అందుకు సో నేను ఇలాగే చేస్తాను, నా స్టైల్ ఇదే నేను కాబట్టి ఇలా నేను ఇదే చేస్తాను, సో కంటిన్యూ చేస్తాను. దిస్ ఇస్ మై స్టైల్, దిస్ ఇస్ మై వే ఆఫ్ డూయింగ్ మూవీ, నేను ఇట్లనే చేస్తా అని చేస్తున్నాడు వాడు. బట్ మనకేంటంటే అన్ని సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నువ్వు చూసుకుంటే కేజీఎఫ్ 1, 2 మాత్రమే ఈ ఫార్మాట్ లో ఉన్నాయి. ఇది జస్ట్ థర్డ్ మూవీ ఈ ఫార్మాట్ లో. బట్ ఇంకెన్ని మూవీలు చూస్తావు ఇలాగా? ఇప్పుడు సలార్ 2 కూడా ఇలాగే ఉంటది కదా. ఎన్ని మూవీస్ అట్లా అంటే మీరు హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ఒకటే ఫార్మాట్ లో ఉన్నాయి తెలుగులో, అది థౌసండ్స్ ఆఫ్ ఇంకంతే మూవీస్ లైక్ నాట్ ఇన్ తెలుగు. ఒక జనరల్ ఫార్మాటే, ఇప్పుడు జనరల్ అన్నీ ఒకటే ఫార్మాటే ఫార్మాట్. థౌసండ్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. మరి థౌసండ్స్ ఆఫ్ మూవీస్ అన్ని సేమ్ కలర్ ప్యాలెట్లు ఉన్నాయి, అన్ని కలర్ లో నేను ఎవరు కంప్లైంట్ చేయరు కదా. ఇది సో ఏంటంటే రీసెన్సీ బయస్, లైక్ ఇప్పుడే అవన్నీ లాస్ట్ 5-6 years లో అన్ని వచ్చాయి కాబట్టి నీకు అలా గుర్తుండిపోయింది. లైక్ ఆ సినిమా బ్లాక్, ఈ సినిమాలో బ్లాక్, ఈ సినిమాలో బ్లాక్, 3 సినిమాలు కాకపోతే ఏమైందంటే అదే థీమ్ ఈ కన్నడ వాళ్ళందరూ వచ్చి ఈ మధ్య చూసుకుంటే కేజీఎఫ్ వచ్చినాక అదే ఫార్మాట్ తీస్తారు అందరూ. కన్నడ సినిమాలన్నీ కబ్జా వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు కటేరా, లైక్ కబ్జా వీళ్ళది మన ఎవరు వాళ్ళు, ఉపేంద్రనా? ఇదే మా ఉపేంద్ర ఇంకో హీరో ఇద్దరు ఉంటారు కదా. ఓహో, రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడో రిలీజ్ అయింది, అది పోయింది కూడా సినిమా. ఓకే ఓకే. చాలా సినిమాలు ఉన్నాయి, అది దానికి కూడా రవి బస్ మ్యూజిక్ గానీ. అంటే ఇదే ఫార్మాట్ లో ఉంటది, అదే గ్యాంగ్ వార్ ఇది అది వస్తారు కొట్టుకుంటారు, అన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ రిఫరెన్స్ లా ఉన్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బాహుబలి రిఫరెన్స్. మొత్తం బ్లాక్ ఇది. కాకపోతే ఓన్లీ కన్నడనే ఆ ఫార్మాట్ లో పోతారు, నువ్వు చూస్తే వేరే వాళ్ళు అంత ఫార్మాట్ లో లేరు. మన వాళ్ళు చూస్తే అన్ని మెరిచిపోవాలి, స్క్రీన్ మీద అన్ని బ్రైట్ గా ఉండాలి, ఫుల్ లైట్ తో. ఒక ఫార్ములా సక్సెస్ అయిందని కంటిన్యూగా తీస్తారు. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి బ్యాడ్. ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ హిమ్, అది మెయిన్. లైక్ ఆడికి వర్క్ అవుతుంది కాబట్టి అది నిజమే. కేజీఎఫ్ 2 లానే ఉంది, 1 లానే ఉంది, 2 సేమ్ ఉంది, సేమ్ ఉంది అంటే ఆబ్వియస్ ఉన్నాయి. అట్లా థౌసండ్స్ ఆఫ్ మూవీస్ సేమ్ తో వస్తున్నాయి. దాంతో పోలిస్తే ఇది హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ బెటర్ అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. దీనికి వాడిన కెమెరాలు కూడా డిఫరెంట్ కెమెరాస్ వాడారు, కొంచెం డిఫరెంట్ లెన్స్ యూజ్ చేసారు. ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు, ఐమాక్స్ తో షూటా? ఐమాక్స్ లో షూట్ చేశారు అనుకుంటా ఈ మూవీ. సో కొంచెం ఆ కలర్ గ్రేడింగ్ అంతా కూడా బ్లాక్ గా వచ్చేటట్టు. అంటే ఆ వరల్డ్ కి అలాగే ఉందిలే, ఆ వరల్డ్ కి సెట్ అయినట్టు కరెక్ట్ గా. యాక్చువల్లీ బ్యాట్మెన్ తీసిన కెమెరాస్ తో తీసారు, సేమ్ లెన్స్ యూజ్ చేసారు. ఆ కలర్ గ్రేడింగ్ వచ్చేలాగా ఆ సినిమాలోనే ఏం కనిపించదు. సేమ్ ఆ ప్యాలెట్ లో తీయాలని చెప్పి అనుకున్నారు అనేది న్యూస్ లో చూసిన, అట్లా ఉండాలి, సేమ్ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి. యాక్చువల్ నాకు సినిమాది వరల్డ్ బిల్డింగ్ నచ్చింది. లైక్ డిఫరెంట్ ట్రైబ్స్ ఉన్నారు, వీళ్ళ స్టోరీ ఇది, వీళ్ళ స్టోరీ ఇది, వాళ్ళకి సెపరేట్ ట్రెడిషన్స్, రిచువల్స్ లాగా. వీళ్ళైతే ఇలా ఉంటారు, వీళ్ళైతే ఇలా ఉంటారు. ఆ బిల్డింగ్ చూడు, అది చాలా బాగా అనిపించింది. లైక్ ఎక్సైటింగ్ అనిపించింది. చాలా వరకు ఎవరు నాకు తెలిసి అంత కేర్ చేయరు. లైక్ వీళ్ళు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వీళ్ళు 3 ట్రైబుల్ నుంచి వచ్చారంటే వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ వీళ్ళు జనాలు ఎలా ఉంటారు, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, అందరూ ఆ రింగ్ అదేంటి మెడకేసుకునే ఏమంటాం, మెడల్ గొలుసు లాంటిది అదొకటి, మళ్ళీ ముక్కు పుడక ఒకటి. సో ఇవన్నీ లైక్ వరల్డ్ నీకు బిలీవబుల్ చేయడం మెయిన్ డ్యూటీ ఆఫ్ ద డైరెక్టర్ అనమాట. సో ఈ సో వరల్డ్ నేను తీసుకెళ్తున్నానంటే అది నువ్వు నమ్మాలి ఫస్ట్. అది క్రియేట్ చేశారు, దానికి స్లోగా ఎక్కించాడు ఫస్ట్ హాఫ్ అంతా. టైం తీసుకొని అక్కడ ఒక సో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో ఇలా ఉంటారు జనాలు, ఇది అది. అక్కడ కొంచెం అదొకటి ఓకే కానీ, బట్ ఆ మధ్యలో నాకు శృతి హాసన్ చెప్తున్న సీన్లు కొంచెం ఏమంటాం, స్టోరీకి బ్రేక్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ అక్కడ ఆడు స్టోరీ చెప్తున్నాడు శృతి హాసన్ కి, మధ్యలో ఆమె రియాక్షన్, ఓ ఇలా అయిందా, ఓ అలా అయిందా, అయ్యో ఇలా అయిందా. సో ఇది మన యూట్యూబ్ రియాక్ట్స్ వీడియోలా ఉందన్నమాట. మేకింగ్ అదే ఫస్ట్ నుంచి అదే ఇంకా స్టైల్ అదే కానీ, బట్ మధ్యలో అది ఏమంటా నీకు ఆ ఫ్లో బ్రేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఫ్లో లో ఉన్నప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేస్తావు. బట్ ఒక రకంగా మళ్ళీ అది కూడా నీకు కావాలి, ఎందుకంటే మనకు వస్తే బాహుబలి మూవీ చూస్తున్నోడికి డౌట్ వస్తుంది కదా. మనం నువ్వు మూవీలో ఉండిపోతావు, బాహుబలి మూవీ చూస్తే యూ విల్ బి ఇన్ దట్ వరల్డ్. కానీ ఇక్కడ ఏమైంది, కొంచెం బయటకు వస్తున్నావు అది కొంచెం డిస్ట్రాక్టింగ్ ఉంటది. అనుకున్నది ఏమిటంటే నాకు తెలిసి వేరే ఇన్ఫర్మేషన్ శృతి హాసన్ క్యారెక్టర్ ద్వారా చూస్తున్నోడికి డౌట్స్ క్లియర్ అవుతున్నాయి అనమాట. ఈడెందుకు ఇలా చేశాడు అని అడుగుతాడు చూడు. సో ఆ రకంగా పెట్టుంటాడు, బట్ క్లారిటీ అంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే ఈ సీన్లన్నీ సెపరేట్, ఏదో ఫ్లాష్ బ్యాక్ జరిగింది, మొత్తం బ్లాక్ సీన్లు ఇవి అవుతుంటాయి. సడన్ గా వీళ్ళేమో జీప్ లో వెళ్తా ఉంటారు, శృతి హాసన్ డౌట్లు అడుగుతా ఉంటది, మందు బాటిల్ ఇవ్వు ఇది అది. సో అవన్నీ లైక్ అక్కడ సెట్ అవ్వలే. కానీ నువ్వు చూస్తే సలార్లో ఓన్లీ 30% స్టోరీ మాత్రమే చెప్పారు.
చాలా అసలు వదిలేసారు ఏమి అసలు. రివీల్ చేయలే టు ప్రభాస్ బి ఎందుకు ఆనెస్ట్. వచ్చిండు, ఎందుకైంది, సీజ్ ఫైర్ ఎందుకు స్టార్ట్ అయింది, ఇది ఎందుకైంది, అది ఎందుకైంది, సో మెనీ థింగ్స్, వాళ్ళంతా ఎవరు, వాళ్ళు ఎందుకు వచ్చి, చాలా 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 డౌట్స్ అన్ని కూడా ఓన్లీ ఒక 30% స్టోరీ మాత్రమే అయింది. బికాస్ నువ్వు చూసుకుంటే ఇంటర్వెల్ వరకు ఇంకా అసలు స్టోరీ స్టార్ట్ కాదు. ఇంటర్వెల్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది నిజమే. స్టోరీ అంతా కూడా. సో నీకు అంత అన్ని ఇంట్రడక్షన్ తోనే పోయింది. వీడు ఆది వరదరాజులు, ఇదని ఇది 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 వీళ్ళంతా మెంబర్స్ ఉన్నారు, వీళ్ళు వీళ్ళు అని చెప్పి ఇంట్రడక్షన్ ఫుల్ తోనే నీకు వరల్డ్ అయిపోతుంది. బిల్డింగ్ లోనే అయిపోయింది ఆడి టైం ఆ, అంతా. అది కూడా 3 అవర్స్. దాంట్లోనే ఈ నువ్వు కోసం బా- ఎలివేషన్ నువ్వు సీన్లు. బాహుబలి 1 చూసినా అంతే ఉంటది. ఇట్స్ ఓన్లీ ఇంట్రడక్షన్ టు ఆల్ ద క్యారెక్టర్స్. సో 2 ఎంత బాగుండాలంటే ఇప్పుడు 2 లో దీన్ని డబుల్ చేయాలి. ఇప్పుడు చెప్పిన దాన్ని లైక్ స్టోరీకి ఫిల్ ద గ్యాప్స్ చేయాలి ఫస్ట్. ఫిల్ ద దానికి తోడు దానికి కంక్లూజన్ ఇవ్వాలి. ఓకే వీళ్ళిద్దరు ఇప్పుడు ఎనిమీస్ అవును. బేసికలీ. సో ఈ ఎనిమీస్ ఇద్దరు అవును. కొట్టుకుంటే ఏమవుతుంది, సంథింగ్ లైక్ దట్. ఆడ అవును. ఏమనుకున్నాడు మరి బేసిక్ గా, వారు నిజంగా కొట్టుకుంటారా, గొడవ అయ్యి కానీ వీళ్ళు ఎనిమిస్, కలిసి వేరే వాళ్ళు చేస్తారా కానీ అలా. నువ్వు మూవీస్ లో మనం రివీల్ చేయొద్దు కొన్ని, కానీ మూవీలో చూస్తే ఎనిమిస్ అని చెప్తాడు, కానీ ఎనిమిస్ అయ్యారు అని నీకు ఎక్కడ ఉండదు. ఈ సినిమాలో చూపించలేదు, బట్ ఫస్ట్ నుంచి అదే కదా చెప్తున్నారు. ఫస్ట్ నుంచి అదే చెప్పిండు, ట్రైలర్ లో నీకు కూడా ఆడ అదే చెప్పిండు, ఇంటర్వల్ అంతా మధ్యలో అదే కూడా ఆడు చెప్పిండు. చెప్తాడు, ఇప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎనిమిస్ అయితే ఎనిమిస్ అవుతారు. ఏమవుతుందో అన్నది ఎనిమిస్ స్టోరీ అన్నట్టు ఆడే మధ్యలో చెప్తాడు. మనం ఇంకా స్పాయిలర్స్ ఇవ్వద్దులే, లైట్ స్పాయిలర్ ఏం తీసుకోవాలి. కాదు, ఆడు డైరెక్టరే నీకు ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. డైరెక్టర్ చెప్తున్నాడు అంటే, డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఇద్దరు ఎనిమిస్ అవుతారు. ట్రైలర్ రివీల్ చేసిండు, అక్కడ రివీల్ చేసిండు, మరి ఇంకేంటి? ఇంటర్వ్యూస్ లో రివీల్ చేసిండు. నేను ఇప్పుడు ఏం చెప్పలేదు రే But, బాబు, మళ్ళీ మీ ఫ్యాన్స్ వచ్చి కొట్టేస్తారు. మూవీస్ ఓకే, విల్ టాక్ అబౌట్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ. చెప్పు. ప్రభాస్ నీకు హైలైట్ అనిపించింది ఏంది మామ? నేను ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ గా, మామ. ప్రభాస్ Fix వచ్చిన మామ, ప్రతి ప్రభాస్. మూమెంట్ ఈస్ హై ఫర్ మీ. బట్ ఫర్ యూ, వాట్ డిడ్ యు నాకు కూడా లైక్ లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ వాచింగ్ ప్రభాస్ మూవీ ఇన్ ద థియేటర్. బాహుబలి 2 తర్వాత ఇదే ఫస్ట్ సినిమా. సో నేను ఓకే. వేరే సినిమాలు చూడలేదు కూడా, థియేటర్కి వెళ్ళడం కాదు, మామూలుగా కూడా చూడలేదు. మీరు అప్పుడు సాహో, కూర్చోబెట్టి ఆదేశం రాధేశ్యామ్, చూపించారు ఆది కానీ పురుష్. అది మనం ఎందుకు చూసామో మనకు తెలుసు. బట్ ఓకే. బట్ ఓకే. సినిమా నాకు చాలా బాగా అనిపించింది. వేరే ప్రభాస్ లైక్ కమ్ బ్యాక్, లేటెస్ట్ కమ్ నేనే బ్యాక్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు ఈ ముందు సినిమాల్లో ఆ ఫీలింగ్ అనిపించలే. లైక్ బాగా చేశాడు అనే ఫీలింగ్ రాలే. చూడడానికి బాగా అనిపించాడు అని లేదు. ఈ సినిమా మాత్రం అవును. ఆడు కరెక్ట్ గా అవును. మేనేజ్ చేసుకున్నాడు. ఆడికి ఏం చూపించాలి వీడిలోంచి, ఈ హీరోలోంచి అవును. నేను ఎంత లాగాలి, అది కరెక్ట్ గా లాగాడు అనిపించింది. ఆ కట్అవుట్ ని ఎట్లా వాడుకోవాలా, అది ప్రాపర్. నువ్వు చూస్తే యాక్చువల్ నువ్వు లాస్ట్ 3 మూవీస్ చూస్తే ప్రభాస్ డైలాగ్ డెలివరీలో ఏదో కొంచెం తేడా ఉంది బాహుబలి తర్వాత. నువ్వు ఒప్పుకుంటా లేదు నాకు తర్వాత తెలియదు, నా ఫీలింగ్. వాయిస్ కొంచెం అంటే లైక్ ఇక డిఫరెన్స్ వచ్చింది. ఇంతకు ముందు ఉన్నంత క్లారిటీ ఇన్ స్పీచ్ అది ఆర్ డైలాగ్ డెలివరీలో నీకు ఆ ఫీల్ కొంచెం తగ్గింది. ఈ ముందు సినిమాల్లో అనిపించలేదు. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. సో ఈ సినిమా చూసినప్పుడు ఈడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రభాస్ మాట్లాడిద్దాం, పెద్ద పెద్ద డైలాగులు చెప్పిద్దాం అలా కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంత అవును. అవసరమో అంత మాట్లాడించాడు. ప్లస్ ఆ మాట్లాడించిన దాంట్లో కరెక్ట్ మూమెంట్స్ చూసుకున్నాడు. ఆడు సారీ రా ప్రాపర్ అలాంటివి నీకు అది కరెక్ట్ గా వర్కౌట్ పీపుల్ ఆర్ చేయించాడు. లాఫింగ్. అది రిమెంబర్, పీపుల్ వెయిట్ ఆర్ చేస్తున్నారు అందరూ, ఇది ఇప్పుడు లాఫింగ్. అంటాడు రా అని వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ గా అంటాడు అది. The guy who is sitting in front of me, he's saying sorry. అనగానే everybody like he said sorry. Then everybody పర్ఫెక్ట్ laughing. మూమెంట్ అది జనాలకు అది క్రియేట్ చేశాడు. సారీ, ఐమ్ సారీ, సారీ. Okay. అది లైక్ ఒక సీరియస్ సిచువేషన్ లో పీపుల్ ఆర్ లాఫింగ్ ఇన్ ఇట్. అదే లైక్ పెద్ద ఫైట్ అవుతుంది, ఈ మధ్యలో పెద్ద వచ్చి ఫైట్ ఏదో అవుతుంది, చెప్తే రప్ప నరుకుతాడు అందరిని, వచ్చి సారీ అంటాడు. సారీ మామ. జనాలు కూడా సెకండ్ నరికే టైం అదే ఫిక్స్ అయిపోయారా, ఈడు ఇప్పుడు అంటాడు రా, ఇంత చేశాడంటే ఈడు అంటాడు రా అని ఫీలింగ్ క్రియేట్ చేశారు. బట్ దట్ ఈస్ సెకండ్ టైం. ఫస్ట్ టైం అంటాడు. ఫస్ట్ టైం అది బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ టైం. ఆ కాళీమాత ఫైట్ ఉంటది కదా, అది ఆ ఫైట్ బాగా ఇవ్వగానే అనిపించింది. నాకు ఆ ఫైట్ చాలా బాగా అనిపించింది. లైక్ డిజైనింగ్, హైలైట్స్ ఆఫ్ ద మూవీస్ వచ్చేసి, మూవీలో చెప్పుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫైట్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది కదా, ఆ ఫైట్ ఒకటి. దాని తర్వాత ఇదొకటి. దాని తర్వాత కాళీమాత ఫైట్. ఈ రెండు అనేవి లైక్ గూస్ బంప్ స్టఫ్. అవి రెండే నెక్స్ట్ లెవెల్ ఉన్నది సినిమాలో. ఆ సీన్ బాగుంది యాక్చువల్లీ. కాళీమాత ఫైట్, కాళీమాత కాటేరమ్మ అల్టిమేట్ కాటేరమ్మ డిజైన్ ఫైట్ చేసిండు. కాటేరమ్మ ఫైట్. చాలా బాగా కాటేరమ్మ చేశాడు. బిడ్డ, కాటేరమ్మ కొడుకు వచ్చిండు. అమ్మ రాలేదు, అన్న ఆమె వచ్చిండ్రా. కొడుకుని పంపించాడు. అలాగే అమ్మ రాలేదు.
ఆ సీన్ చాలా బాగా అది బిల్డప్ చేశాడు. బిల్డప్ బాగా చేసిన అది, కానీ అది అల్టిమేట్ డిజైన్ చేశారు ఆ సీన్. అది యా 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 అనడం అండ్ అది మ్యూజిక్ యా 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 అని వస్తుంటది. దాని తర్వాత వాళ్ళు కాలుతో కొడుతుంటాడు. అది బాహుబలి ఇంటర్వెల్ సీన్ ఎట్లుంటది, ఇట్లా కొడుతుంటాడు జిగ్ 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 జిగ్. రాళ్ళు దానికి అవి దాని ఎగరడం లాగా చూపిస్తారు. అనిపించింది. సేమ్ నిజమే. కొంచెం ఆ టైప్ లో ఉంటది. యాక్చువల్లీ ఆ లైక్ సౌండ్ డిజైనింగ్ నువ్వు గానీ అది మంచి గానీ అల్టిమేట్ అనిపించింది. ఏమంటావు కమర్షియల్ ఎలిమెంట్స్ జనాలకు నచ్చేలాగా నువ్వు క్రియేట్ చేయాలంటే ఇవన్నీ కామన్ ఆస్పెక్ట్సే ఉంటాయి. ఆ అవును. కామన్ వాడిని నువ్వు ఎంత డిఫరెంట్‌గా నువ్వు చూపించగలవో అదే సినిమా బేసిక్‌గా. ఇప్పుడు 'రాజమౌళి' అవును. అదే ఇలాంటి కాన్సెప్టే అక్కడ ఆ టైంలో హీరోని ఎత్తాలి. హీరోని ఎత్తాలంటే ఏం చేయాలి? ఎత్తాలి. అలాంటి క్రియేట్ చేసాడు ఒక సిట్యుయేషన్. సేమ్ జనాలు ఇది ఎత్తాలి. కూడా అంతే. ఇప్పుడు ఈడు కూడా ఈడు సడెన్‌గా ఈ సిటీలోకొచ్చాడు. ఇక్కడ ఈడు ఫైటింగ్ చేయట్లేదు ఇప్పటి వరకు. ఈడు చెయ్యాలంటే ఆ మూవ్‌మెంట్ ఎలా ఉండాలి అంటే అలా చూపించాడు. ఈ అవును. మూవ్‌మెంట్‌కి ఈ మాత్రం ఫైట్ ఉంటేనే వర్కౌట్ అవుద్దన్నట్టు ఆడికి అవును. చూపించి దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇది అది బావుంది. లైక్ ఆ సీన్ బిల్డింగ్ అదంతా చాలా బాగా అనిపించింది. చాలా మంచి ఆ ఫైట్ కూడా అల్టిమేట్ డిజైన్ చేశారు. ఆ వాళ్ళంట కదా! బ్యాక్‌గ్రౌండ్ లో వాళ్ళు 'అన్బరీవ్' అరవడము. 'అన్బరీవ్' కదా! అంబర్ ఫైట్స్. 'కేజీఎఫ్' కూడా వాళ్ళే. విక్రమా? ఇది కూడా వాళ్ళే. విక్రమ్ కూడా 'విక్రమ్' ఆళ్ళే వాళ్ళే, అనుకుంటా. 'విక్రమ్' వాళ్ళే, 'లియోకి' వాళ్ళే, 'కేజీఎఫ్‌కి' వాళ్ళే. అంత ఇప్పుడు లైక్ బాగా హాట్ ప్రాపర్టీ అనుకుంటా ఇప్పుడు యాక్షన్ హాట్ సినిమాలకి. హాట్ ఫైట్ మాస్టర్స్ ఇప్పుడు హ్మ్. ఫుల్ మనోళ్ళు డిమాండ్‌లో వదిలేసారా? ఉన్నారు. మొన్న 'రామ్ లక్ష్మణ్' 'రామ్ లక్ష్మణ్‌లు' ఉంటారులే తెలుగులో. చిరంజీవి సినిమాకొస్తారు. ఉంటారు. వాళ్ళు కూడా బాగానే ఇస్తారు. బట్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కొంచెం ఇక కొంచెం లేటెస్ట్ చేంజ్ ట్రెండింగ్‌లో చేస్తున్నారు కదా! ఉన్నారు అప్పుడు కాబట్టి అప్పుడు 'బాహుబలి' టైమ్‌లో కూడా ఒకడుంటాడు కదా! స్టీఫెన్ అని పేరేం పేరు? నిజమే. ఒకడుంటాడు ఫిలిప్పీన్స్ వాడు మామ అనుకుంటా వాడు. కదా! ఆ! వాడు పేరేంటి? కూడా ఆ టైం 'బాహుబలి' టైమ్‌లో ఫుల్ ఫేమస్ అయిండు. అన్ని సినిమాలకు వాడినే తీసుకొచ్చిర్రు. ఆ! అవునవును. పేరేంటి గుర్తు రావట్లేదు. అండ్ చాలా పాపులర్ ఉండే. పాపులర్ ఉండే అప్పుడు. పేరు గుర్తు రావట్లేదు మామ లైట్ తీసుకో. ఇప్పుడు అది గుర్తుండిపోద్ది. మైండ్‌లో ఉండిపోద్ది. గైస్ ఎవరికైనా ఆ! ఫైట్ మాస్టర్ ఎవరో గుర్తొస్తే కామెంట్స్‌లో ఆ! పెట్టండి. కామెంట్స్‌లో పెట్టండి. అండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే నాకు జనాలు ఫీల్ అవుతున్నంత బాగా అంటే లైక్ ప్రాబ్లమ్‌లా అనిపించలే. ఎక్కడ పాజ్ ఇవ్వాలో అక్కడ పాజ్ ఇచ్చాడు. ఎక్కడ సౌండ్ పెంచాలో పెంచాడు. నాకైతే అలాగే పెంచాడు. అనిపించింది. బట్ మీరు కానీ తెలుగు సినిమాలు కొన్ని బాగా సీన్స్‌లా చూసి మీరు తమనన్న పాడు చేస్తాడు మిమ్మల్ని. ఓవర్‌గా సౌండ్ పెట్టి తమనన్న పాడు చేస్తాడు. సో, అన్నెసెసరీ తమన్నా సౌండ్ అవసరం లేదు. ఇస్తూనే ఉంటాడు. అదే నీకు అలా పేలుతా ఉంటే నీకది సీన్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. ఆ సీన్ అది కానీ ఎప్పుడు తెలుసా వాడాలి ఆ టెక్నిక్. 'సలార్‌లా' నువ్వొకటి గమనిస్తే చిన్న పిల్లోడు గూడా ఎలా ఉన్నారు? లైక్ బేస్ వాయిస్ వాళ్ళు మరి ఆళ్ళున్న ప్రదేశం అదే అనుకోవాలి మరింక. నువ్వు నమ్ముతున్నావు కదా! చిన్న మిగతా అంతా. సో, పిల్లోడు గూడా ఆడి క్యారెక్టర్ కూడా అంతే. ఎవ్రీబడి అందరూ అట్లా అంటే నీకా ఏమంటాం ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి అది. అంతే. నార్మల్‌గా మాట్లాడితే ఏముంటదనంటే ఆ ఎఫెక్ట్ ఇయ్యనీకి ఎవ్రీబడి టాక్స్ విత్ ద బేస్ వాయిస్ ఎవ్రీవన్ సినిమాలో. నిజమే. చిన్న పిల్లోడి నుంచి చిన్న పాప వరకి బేస్ వాయిస్‌తోనే మాట్లాడతారు ఎవ్రీవన్. అమ్మాయి వాయిస్ కూడా అలాగే ఉంది. నిజమే. అలాగే ఉంది. మేబీ సౌండ్ డిజైన్ కూడా అట్లా చేసుంటారేమో గానీ హ్మ్. లైక్ అందరిది లైక్ 'జగపతి బాబుది' గూడా 'జగపతి బాబు' లైక్ మాడ్యులేషన్ అట్లా పెట్టిర్రింగ. బేస్ వచ్చేటట్టు. అందరు అట్లనే ఉంటాయి. నువ్వు మళ్ళీ కొంచెం హారర్ మూవీ లాగా అనిపిస్తది కొన్ని కొన్ని సీన్‌లల్ల. ఇట్లా సప్పున సడెన్‌గా క్లోజ్ ఇగ అయ్యి అంతా ఆ చీకటి సౌండ్ ఉండడం అదొక అప్పటికొచ్చి ఫీలింగొచ్చింది. ఆ! నీకు ఇక హారర్ టైప్‌లో అదొక ఇక వైబ్ ఇట్లుంటది. లైక్ నువ్వు 'అరుంధతిలో' మాట్లాడుతారు చూడు అట్లా ఆ టైప్‌లో ఉంటది. ఈళ్ళు మాట్లాడుతుంటే అల్లి వదల బొమ్మాలి అని. వదల అన్నట్టు కొన్ని కొన్ని సీన్‌లలో వస్తది మామ అది. హ్మ్. బట్ ఓవరాల్‌గా లైక్ మాట్లాడడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మూవీ. బట్ కొన్ని కొన్ని దగ్గర అట్లా వస్తుంటాయి యాక్చువల్లీ అవి. నువ్వు లైక్ కమర్షియల్ సినిమా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తావో అవైతే ఇంక్లూడ్ చేశాడు పర్ఫెక్ట్‌గా. లైక్ వాట్ పర్ఫెక్ట్. ఫాన్స్ వాంట్, కాకపోతే వాట్ నార్మల్ పీపుల్ వాంట్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఇంక్లూడ్ చేశాడు. ఇవన్నీ. పర్ఫెక్ట్ బట్ యాక్షన్ మూవీ. ఒక్కటి గ్రేట్‌నెస్ ఆఫ్ ప్రశాంత్ నీల్ ఏం చెప్పుకోవాలంటే మూవీస్‌లో లైక్ అన్నెసెసరీగా సెపరేట్ సాంగ్ అంటే ఏదుండదు. హ్మ్. సెపరేట్ సాంగ్ నిజమే. అని, ఐటెమ్ సాంగ్స్ అని హీరో ఇవి కోసం అని సాంగ్స్ సెపరేట్‌గా ఏం ఇంకో లేవు. ట్రాక్ పెట్టలేదు. హీరో, ఇంకో హీరోయిన్‌కి ఒక ట్రాక్ ట్రాక్‌లు పెట్టలేదు. పెట్టలేదు. సినిమాలో అడిషనల్‌గా నీకు హీరోయిన్‌తో లవ్ సీన్స్ అవేం పెట్టలేదు. హ్మ్. ఇక నీకు లైక్ అనవసరంగా పెట్టక్కర్లేదు. ఆ! కామెడీ ఏం పెట్టలేదు. ఇప్పుడు ఇన్ని థింగ్స్ ఉంటాయి కమర్షియల్ సినిమా అంటే. కామెడీ పెడతారు, సాంగ్స్ పెడతారు, ఒక ఐటెమ్ సాంగ్ పెట్టాలి. రొమాన్స్ ఐటెమ్ సాంగ్ పెట్టాలా, హీరో హీరోయిన్‌కి లవ్ స్టోరీ పెట్టాలా, రొమాన్స్ పెట్టాలా, ఇన్ని థింగ్స్ ఉంటాయి. ఇవేవి లేకుండా గూడా మస్తు నడిపించింది సినిమా డ్రామా. వాడికి అంత టైం దొరకలేదు అనిపిస్తుంది. ఇదే ఇప్పుడు కూడా చూడు 2 పాటల అట్లా సినిమా. క్రియేట్ ఈ ఫస్ట్ అక్కడ పార్ట్‌లో 30% 20% చెప్పుంటాడు అంతే. ఇంకెంతుందో మరి అక్కడ అలా అనుకోవాలి. అంత క్రియేట్ చేసాడు మామ. నువ్వున్న ఇంత దాన్ని గూడా ఇంత క్రియేట్ చేసిండు. యాక్చువల్లీ కొన్ని దగ్గర చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ డంప్ అయిపోయింది. నువ్వు చూస్తే. లైక్ ఆడు హ్మ్. ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు.
చాలా చెప్పేస్తున్నాడు. ఇది ఎందుకు అవుతుంది అవును. అనేసి చెప్పట్లేదు. ఈడు అది అవును. కూడా మళ్ళీ నీకు 'ప్రభాస్‌ని' ఏమంటారు లైక్ ఆ క్యారెక్టర్ ఇంతకుముందు ఏం చేశాడు అని చెప్పే విషయాన్ని అన్ని ముక్కలు ముక్కలుగా చెప్తాడు మళ్ళీ. అది కూడా ఫుల్‌గా చెప్పడు. అవును. సో, అలాగే అవును. కొన్ని దగ్గర అది కొంచెం ఏమంటాం నీకు ఆహ్, స్టోరీని ముందుకు తీసుకెళ్లడంలో అదొక కొంచెం హిండ్రన్స్ లాగా అనిపించిందన్నమాట. ఫుల్‌గా చెప్పట్లే అవును. ఏమి. అవును. అన్నీ అవును. హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. అప్పట్లో నరికేసాడు. ఎందుకు నరికాడు? ఎవడు నరికాడు? ఏం తెలీదు. అప్పట్లో అందుకే ఈడు పెద్ద అంటున్నా తోపు. కదా! బట్ ఓన్లీ ఇప్పుడేమైంది అదేంది ఏం చెప్పలే. 30% చెప్పిండు. చాలా 70% నెక్స్ట్ ఉంది ఇంగ. బట్ ఇప్పుడు నెక్స్ట్ దీనివల్ల ఒక చూపిస్తాడు. ఒక ప్రాబ్లమ్ రావచ్చు. నాకేమనిపిస్తుందంటే లైక్ ఇది చాలా హైప్ చేసి పెట్టాడిప్పుడు. ఓకే. ఓకే. ఇప్పుడు ఆడు ఓకే. రివీల్ చేసేది ఈ దీనికి రీచ్ అవ్వలేదనుకో పీపుల్ విల్ ఫీల్ అయ్యో! ఆ అది సినిమాలో గూడా కూడా మళ్ళొక లేదేంటి? ఆ! నెగటివిటీ. ఆ! అదే. నీకు ఇది వర్కౌట్ నేను అయితే గూడా చాలా తీద్దాం చూసినా అనుకోని మామ. ఉన్నట్టున్నారు అంటే కదా! సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ థట్ కేజీఎఫ్ 1లో గూడా నీకు ఇన్ని అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్తారు. లాస్ట్‌కి హీరో వచ్చి గెలిచేస్తాడు, విన్ అయితాడు. అయిపోతది సింపుల్. అదే ఎక్స్‌పెక్టెడ్. ఎక్కువ చూపియడు. ఈ 'సలార్‌లో' గూడా అట్లనే హీరో వచ్చి గెలిచిండంటే అయిపోదు. అవందరి గురించి చూపియాలె. హ్మ్. వాళ్ళందరూ ఎందుకని, ఏంటిది అనే అట్‌లీస్ట్ స్టోరీ అలా అంతా అలా చెప్పాలి. ఓవరాల్‌గా రౌండ్ అప్ చేస్తే పర్లేదు. ఇప్పుడు ఓన్లీ కొంచెం సింపుల్‌గా కొంచెం అన్నా లాస్ట్‌కి ఏమవుతదో ఫైట్ అన్నట్టు చూపిస్తే సింపుల్‌గా వచ్చి అందరిని చంపేసి గెలిచిండంటే అవ్వదు. హ్మ్. నిజమే. కొంచెం ఆ అందుకోసమే స్టోరీ అంతా 'పృథ్వీరాజ్' బిల్డ్ క్యారెక్టర్ ఉంది బేసిక్‌గా. ఇప్పటి అవును. వరకైతే 'పృథ్వీరాజ్‌ని' ఏం చూపించలేదు. నేను ఇంకా ఈ సినిమాలో ఎక్కువ ఉంటాడేమో అనుకున్నా. బట్ అంత ఎక్కువ వాల్యూలో లేదు. ఉన్నాడు సీన్‌లో తప్పితే అక్కడ ఏం చేయట్లేదు. చేతులు కట్టుకొని నించోవడం, ఆ! సైడ్‌లో అవును. నించొని ఒక మాట చెప్పడం అంతే తప్పితే మేబీ పార్ట్ 2లో ఇంకో ప్రభాస్ ఉంటాడేమో అనిపిస్తుంది. ఇంకో 'ప్రభాసా'? బేసిక్‌గా చచ్చిపోయినోడు ఆళ్ళ నాన్న కూడా 'ప్రభాసేనా' అలాగంటావా? ప్రాబబ్లీ ఆ టైంకి. ఆ టైంకి వాడే వాళ్ళ యాక్చువల్లీ గ్యాంగ్‌కి పెద్ద గదా! పైగా ఆళ్ళ నాన్న కూడా 'పృథ్వీరాజ్' కదా! లైక్ వీళ్ళందరికీ అహా! హెడ్. హ్మ్. వీళ్ళ నాన్న 'పృథ్వీరాజు.' వీళ్ళ నాన్న గూడా వాళ్ళ 'ప్రభాస్' అయి దానికి పెద్ద ఉంటాడంటావా? అని చెప్పిర్రు గదా! అప్పుడు. ఆయనని చంపేసినంక తర్వాత ఈళ్ళ దగ్గరికొస్తారు. హుహుహు. సో, మేబీ అది గూడా ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ చూపిస్తారేమో తెలీదు. అది చూపిస్తే ఇంట్రెస్టింగ్ ఉంటది ఇంకా 'సలార్ 2లో'. ఈ కాన్స్పిరసీ థియరీని శౌర్యం. మీరు యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాన్స్? ప్లీజ్ ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్స్. ఏంటి కాన్స్పిరసీస్ సినిమా ఎన్నో పేరేంటి వస్తూనే ఇంతకి? ఉంటాయి. పార్ట్ 2 ఏంటి? 'శౌర్యంగ పార్వం.' 'శౌర్యంగ పర్వం.' హ్మ్. ఓకే. 2 ఇయర్స్ పడతది ఈజీగా 'సలార్.' ఆళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇవి ఫస్ట్ నుంచి వాళ్ళు షూటింగ్ చేయాలి గదా! అవును. వీళ్ళేం స్టార్ట్ జేయలే ఇంకా 'సలార్.' అదే 2 అంటున్నాను. ఇయర్స్ పడతది. 1 తర్వాత ఆళ్ళేం షూట్ చేయలేదు బేసిక్‌గా. ఇప్పుడు 2కి మళ్ళీ అసలేం వాళ్ళు షూట్ జేయలే. సెపరేట్‌గా స్టార్ట్ మళ్ళా చేయాలి. 0 నుంచి వీళ్ళందరూ స్టార్ట్ జేయాలి. బాడీలు పెంచాలి. మళ్ళీ ఫైటింగ్‌లు చేయాలి. ఇది కానీ అది అని. 'ప్రభాస్' బాడీతో నడిపిచ్చిండు సినిమాల. బాడీ హైలైట్ ఉంది. హైలైట్ ఆఫ్ ద నిజమే మూవీ. మామ. హ్మ్. బాడీ, ప్రభాస్ కటౌట్. అంటే బాగా వాడుకున్నాడు కరెక్ట్‌గా. నా లీన్‌గా ఎనకాలోడు ఉన్నాడు. ఆడి పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. గోలేంటనుకున్నావు? ఆడి హ్మ్. షర్ట్ తీసిన ప్రతిసారి ఓడి యమ్మ ఆ షోల్డర్ చూడరా అంట. నీ అమ్మ షోల్డర్ చూడు. నువ్వు నేను కూడా విన్నా. షోల్డర్ షోల్డర్ చూడరా, చూడరా షోల్డర్ అంటాడు. చూడరా అంటాడు. ఈడమ్మ ఈడు. ఆడు చూడట్లేదు. ఆడు యాక్షన్ ఏం చేస్తున్నాడో ఈళ్ళు చూడట్లేదు. షర్ట్ మామ తీయగానే అది అమ్మ షోల్డర్ ప్రభాస్‌కున్న చూడరా క్రేజ్ మామ. ప్రభాస్ బాడీకున్న క్రేజ్ అది. తప్పులేదులే మామ. 'బాహుబలిలో' ఉంటది జూడు ఇట్లా అంటాడు ఆ షాట్. హ్మ్. ఆ బాడీ అది బట్ అప్పుడు ఆ డైట్ అది నెక్స్ట్ లెవెల్‌లో ఉండుండే. హ్మ్. నెక్స్ట్ దాని లెవెల్ తర్వాత చేసిండు. కొంచెం బట్ డౌన్ అయింది. ప్రభాస్‌కి కామనేలే ఇగ అవన్నీ. హ్మ్. బాడీ పెంచడం, తగ్గించడం. బట్ యూజువల్‌గా బానే ఏమైనా మాట్లాడతాడు. కొంచెం ఇంటెలెక్చువల్‌గానే ఉంటాడు. బట్ యాహ్! హి ఇంటెలెక్చువలా స్పీక్స్ మామ? వెల్. ఉంటాడు మామ. నువ్వు ఆ స్టోరీ చూసుకో నువ్వు. ఇప్పుడు వేరే వాళ్ళతో చూసుకుంటే 'ప్రభాస్‌ని' చూసుకుంటే ఇంత వద్దొద్దు పెద్ద మామ. వేరే వాళ్ళదొద్దు మామ. మార్కెట్ మన వీడియో ఇంత చూడాలి పెట్టుకొని గూడా జనాలు. అదేలే. ఇంత అది పెద్ద మన మార్కెట్ ఫేవరెట్. పెట్టుకొని గూడా ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకొని గూడా నువ్వు ఎక్స్‌పెరిమెంట్‌లు చేయడం గాని, చిన్న డైరెక్టర్‌తో చేయడం గాని ఇవన్నీ హ్మ్. ఆ రకంగా ఆల్రెడీ నిజమే. ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళతో బట్ కాకపోతే సేఫ్ ఆ ఊపులో ఎస్టాబ్లిష్ ఉన్న డైరెక్టర్‌తో చేసినట్టు చేస్తే సేఫ్ అనిపించింది గేమ్ కదా! అది. హ్మ్. ఆ స్టార్టింగ్ ఇప్పుడు 'బాహుబలి' అయిపోయిన ఊపులో అన్నీ స్టార్ట్ చేసేసాడు. బట్ ఇట్ 'సుజిత్' డిడ్న్ట్ చూసుకుంటే వర్క్ ఔట్ కదా! చిన్న డైరెక్టర్. మన ఏజే చెప్పాలంటే. హ్మ్. హ్మ్. నిజమే. అంత అలా చిన్న ఏది డైరెక్టర్ చెప్పొద్దు అంత మామ. చిన్న ఏజ్ పర్సన్‌తో బాధేస్తది. మనము ఇది అయిపోయిందా? మాట్లాడలేమమ్మా. నైఫ్ సీన్ మాట్లాడలేమమ్మా. చెప్పు మామ. నీకేమనిపించింది? చాలా మంది న ఫీల్ అవుతున్నారు. ఏంటి ఆ నైఫ్ సీన్ ఆళ్ళ అమ్మ అంత ఓవర్ యాక్షన్ చేసిందని. ఆ నీకేమనిపించింది? నైఫ్ సీన్‌లో నాకేమనిపియలే. ప్రశాంత్ నీల్ వాంట్స్ టు షో థట్ వాళ్ళ మమ్మీ భయం. చిన్న భయం. అదే చిన్న ఏమంటాం వెపన్ గూడా పట్టుకోవద్దు ప్రభాస్. చిన్న వెపన్ పట్టుకున్నా గూడా థ్రెట్ నాకది అన్నట్టు లైక్ ఫీల్ అయ్యిందని చూపించడానికి. వాలిడ్ సీన్ లాగే అనిపించింది అది కూడా. లైక్ ఇట్స్ ఆమ వాలిడ్ ఓన్లీ. ఆ! బట్ కొంచెం ఇంట్రిగ్యూయింగ్‌గా చూపియడానికి అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూపియడానికి ఆ మ్యూజిక్ అవన్నీ పెట్టేసరికి పీపుల్ ఫెల్ట్ లైక్
అదే కొంచెం మరీ ఓవర్ ద ఓవర్ బోర్డ్, బట్ చేశారా బట్ నాకు అలా అనిపించలేదు. ఎందుకంటే ఆమె బట్ దాని ముందు సీన్ జస్టిఫైడ్. ఒకటి ఉంటుంది ఇట్స్ చూడు. జస్టిఫై చేసింది అది. 6:00కి లేట్ అవుతాడు. అక్కడ ఆమె భయపడుతుంది. ఏంటి 6 అవును, అయినప్పుడు లేట్ ఇంటికి రమ్మని చెప్పాను ఎందుకు కదా. ఆ, సో లైక్ అవును. చాలా విషయాల్లో ఆడు చిన్న చిన్నగా హింట్ ఇస్తున్నాడు. ఆమె ఎందుకు భయపడుతుంది. ఎందుకు అంటే ఆ 7 ఇయర్స్ బ్యాక్ ఏదో జరిగింది కాబట్టి. అలాగా అలా చిన్న చిన్నగా కనెక్ట్ అవును, చేసుకుంటూ వచ్చాడు. సో అలాగే కొన్ని బాగున్నాయి. కొన్ని మిస్ ఉన్నాయిలే కానీ ఉంటాయి కొన్ని, కమర్షియల్ సినిమాకి కొన్ని ఇంకా ఉన్నాయి కమర్షియల్స్, మిస్టేక్ లేకుండా బట్ తీయడం అంటే ఎవడు తీస్తాడు, ఎవడు తీయలేడు. ఎవడి వల్ల కాదు. ఎందుకంటే బట్ ప్రతిదీ ఏం తీసినా నీకు ఏదో ఒకటి ఇది హీ ట్రై బాగోలేదు, టు అది బాగోలేదు అని ఏదో రిమూవ్ చెప్తాడు. మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ థింగ్స్ తీసేద్దామని చూసి తీసేసిండు. బట్ అప్పుడు కూడా నువ్వు నీకు కొన్ని చూసుకుంటే సినిమాలు అదే కొన్ని సీన్లు ఓవర్ బిల్డప్ లా అనిపించాయి. లైక్ ఓవర్ బిల్డప్ ఇన్ ద సెన్స్ ఆ సీన్ కంప్లీట్ అవ్వడానికి స్లోగా వెళ్తుంది. స్లో బిల్డప్. ఆ, ఇప్పుడు ఎత్తాలి. కొ- ఇక్కడ ఎత్తే సీను 5 నిమిషాల తర్వాత కొన్ని ఉంది. కొన్ని బట్ ఆ, ఇక్కడి నుంచి అది నీకు కొన్ని స్టార్ట్ కొన్ని అవుతుంది అలాగా. కొన్ని అంటే కొన్ని ఆ సీన్లు సీన్లు నీకు అలా ఉన్నాయి పెద్దగా. అనిపించిందో లేదో తెలియదు కానీ, చూడు కొన్ని సినిమా అనిపించిందో లేదో నీకు తెలియదు కానీ, అదే లైక్ ఆ గన్ను పేల్చేది, లైక్ అది ఎక్కడో జరుగుతుంటది, వీడు ఇక్కడ ఉంటాడు, అది సంబంధం మళ్ళీ అది లేకుండా ఎక్కడో జరుగుతుంటది, వీడు ఇక్కడ ఉంటాడు. అది అవి కొన్ని అది యాక్చువల్లీ సింక్ అవ్వలేనట్టు అనిపించింది ఆ ఎడిట్ లో నాకు సింక్ ఎందుకో. కొంచెం ఆడు గన్ను ఎడిట్ కుడ్ బి గన్ను బెటర్. కాల్చడం వచ్చా ఇది అది అని అడిగి మాట్లాడి సడన్ గా ఎక్కడో కాలుస్తాడు. ఇది ఎక్కడ అయింది, అది ఎక్కడ అయింది అన్నట్టు ఫీలింగ్ అది. దెన్ మళ్ళీ అప్పుడు వాళ్ళ తర్వాత మదర్ ఓకేనా అని మిర్రర్ లో మళ్ళీ డైలాగ్ వేసినప్పుడు ఆహా ఇదంతా ఒక దగ్గర అయిందా అన్నట్టు. మళ్ళీ మిర్రర్ లో చూపిస్తాడు జీప్ లో, వెన్ దే ఆర్ గోయింగ్ మిర్రర్ లో చూస్తున్నట్టు చూపిస్తాడు, కానీ అది ఎక్కడో జరుగుతుంటది. మిర్రర్ లో చూపిస్తుంది ఏంటి, ఎక్కడ అర్థం కాల. జీప్ లో వెళ్తుంటారు కదా ఎక్కడ సీన్ ఇది. వాళ్ళందరూ, ఆ అది అది కామెడీ. వాళ్ళ మమ్మీ అది చూస్తుంది అక్కడ ఎక్కడో అవుతుంది. అక్కడిక్కడ జరుగుతుంది. అది కొంచెం సింక్ నాన్ సింక్ లో ఉన్నాయి కొన్ని సీన్స్. అంటే లైక్ వాళ్ళకి అది ఏదో కొంచెం రఫ్ అంచనా వచ్చి దట్ కుడ్ బి ఉండొచ్చు. బెటర్. అది కొంచెం నిజమేలే. బట్ ఇంకెలా తెలుస్తుంది వాళ్ళకి ఎక్కడో వెళ్ళిపోతున్నారు కార్లో, ఇంకెక్కడో కొండ కింద అవుతుంది పని. లైక్ అది అట్లాంటి సీన్స్ కొన్ని కొంచెం అట్లాంటివి కొన్ని నిజమేలే. కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటది. అవి కొన్ని కొన్ని మిస్ అయినాయి. బట్ నిజమే. ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్ మూవీ. నీ రేటింగ్ ఏంటంటే రేట్ అవుట్ ఆఫ్ మా 5 ప్రభాస్ కి 5/5 మామ. సినిమాకి ప్రభాస్ కాదు, సారీ సినిమాకి మామ. లైట్ ఫీల్ అయింది. ఈ సినిమా చూసి అసలు బాగాలేదని ఎవరు లేడు నాకు తెలిసి. మేబీ కొన్ని నెగిటివ్స్ నచ్చలేదేమో కానీ నోబడి సెడ్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ. యాక్చువల్లీ నాట్ బ్యాడ్ మూవీ, గుడ్ వన్. నాకు చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ సినిమా నచ్చింది. బ్యాడ్ మూవీ, యావరేజ్ మూవీ కాదు, మంచి మూవీ. యావరేజ్ అని అంటున్నారు స్టోరీ ఫ్యాన్స్ కాలని వాళ్ళందరూ. మీరేమంటారు ఫ్యాన్స్? కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాం. బానే ఉంది, లైక్ ఇట్స్ మేనేజబుల్. లైక్ నీకు మరీ చెత్తలేదు, బోర్ కొట్టదు, టైం పాస్ అవుతుంది, అవును, ఎంటర్టైన్మెంట్ ఉంది, అవును. కావాల్సిన హై ఉంది. ఐ థింక్ ఇట్ వర్క్స్. ఎలాగో మన వాళ్ళు సినిమా మామూలుగా ఉంటేనే సూపర్ హిట్ అంటారు. సినిమా ఇంత బాగుంటే దాన్ని ఇంకా బ్లాక్ బస్టర్ చేయకుండా ఉంటారా? చేస్తారు. బ్లాక్ బస్టర్ చేయకుండా నువ్వు రేటింగ్స్ కూడా 3.5 ఇచ్చారు. 4.5 5 లో కూడా ఇయ్యలే, 3.5 ఇచ్చారు. బట్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ప్రభాస్. ఫస్ట్ అసలు బట్ అవసరం లేదు, ఇప్పటిదాకా ఆ రేటింగ్స్ తో పని లేదు. వారికి సినిమాకి ఎలాగైనా చూస్తారు. సినిమాకి ఎట్లా సినిమా మామూలుగా ఉందంటేనే చూస్తారు. అది మామూలు సినిమా ఫైట్ బాగుందంటే పెట్టండి, గ్యారంటీ. పీపుల్ ఆర్ వెయిటింగ్. ఒక ఫైట్ పెట్టండి రా మామూలుతో ప్రాపర్ గా, అట్లా మాస్ ఫైట్ నరకడం. నిజంగా అది బాగా Because we are చేశారు. missing. ఆ ఫైట్స్ కంపోజిషన్ చాలా బాగా, లైక్ దానికోసం వెయిట్ హీరోకి కావాల్సినంత పుష్, క్యారెక్టర్ పుష్ గానీ ఇది ఫైట్స్ కంపోజిషన్ లో ఆ షార్ట్స్ కంపోజిషన్, ఆడు ఆ పోల్ పట్టుకుంటాడు. ఆ సీన్ చూడగానే నీకు అనిపిస్తుంది అమ్మ పోల్ పట్టుకున్నాడు రాయుడు, ఏదో చేస్తారనిపిస్తుంది. బట్ ప్రభాస్ చేస్తే కూడా ఫైట్ గానీ ఇది గానీ కొంచెం యాప్ట్ అనిపిస్తుంది. అది ఆడు కొట్టి body జనాలు కి- ఎగిరితే ఓకే అర్థం ఉంది అని ఆ ఫీలింగ్. బాడీకి కానీ ఆ పర్సనాలిటీకి ఒకటి కొట్టిన దాన్ని పర్ఫెక్ట్ అనిపిస్తుంది నీకు. అంతేగాని పర్లేదులే, కొంచెం ఓకే. మరి పర్లేదు ఓకే అంటే కొన్నిసార్లు ఎగిరిపోతారు, మరి టూ మచ్. అది అది కూడా ఇంకా మరి ఆ ఫిజిక్స్ మనం డీకోడ్ చేయలేము. ఫైట్ లో ఫిజిక్స్ decode డీకోడ్ చేయలేము. చేయలేము. బట్ కొన్ని బిలీవబుల్ అనిపిస్తాయి ప్రభాస్ చేస్తే. అదర్ మనకు తెలియదు కానీ, బట్ వెన్ ప్రభాస్ డూయింగ్ సచ్ ఫైట్స్ అండ్ ఆల్ బిలీవబుల్ అనిపిస్తాయి. ఓకే, లైక్ ఆ బాడీకి, దానికి, ఆ పర్సనాలిటీకి. ఓకే, ఇంతటితో ఆపుదాం, చాలా అయిపోయింది. నైస్ 40 నిమిషాలు నైస్ మీటింగ్. ఓకే, ఇట్ విల్ గో లాస్ట్ లో లైక్ చేద్దాం. సలార్ మూవీ అంటావా? సలార్ అని కానీ ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ మూవీస్ ఇంకా నెక్స్ట్ పోతూనే ఉంటుంది. ఓకే, ఎండ్ చేద్దాం. ఓకే, హలో గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫస్ట్ వీడియో.
భరత్. సో ఇక మీదట విల్ ట్రై అండ్ మేక్ మెనీ మోర్ వీడియోస్ లైక్ దిస్. ప్రాబబ్లీ ఓకే. తెలుగులో కాన్సన్ట్రేట్ చేస్తాం మోస్ట్లీ. అండ్ ఇఫ్ పాసిబుల్ అదర్ మూవీస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్, సో అందరూ ట్రై టు సబ్స్క్రైబ్ ఎంకరేజ్ అండ్ చేయండి. షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ప్రభాస్ ఫ్యాన్స్ కి తప్పకుండా పంపించండి. ఇక్కడ గ్రేటెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు, బాహుబలి యాక్టర్. సో ఈయన్ని మామ ఎవరైనా ఈయన్ని కూడా మీరు చూసారా పాపులర్ ఇంట్లో? చేసి జోక్ ఎప్పుడో కూడా ఒకప్పుడు సీరియస్ ప్రభాస్ అయిపోతుంది. ప్రభాస్ కల్పించేలాగా మీరు హెల్ప్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇది మా ఎయిమ్ ఆఫ్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో హోప్ఫుల్లీ విల్ మేక్ మోర్. అండ్ ఈ ఛానల్లోనే క్రికెట్ రిలేటెడ్ వీడియోస్, సినిమాలు, సిరీస్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ అవి చేస్తాం. సో ఇఫ్ అట్ ఆల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ స్టిక్ అరౌండ్ అండ్ హోప్ఫుల్లీ విల్ గివ్ యూ వాల్యుబుల్ కంటెంట్. ఓకే, థ్యాంక్ ఇంతటితో యూ మామ. సమాప్తం. థ్యాంక్ యూ రాజీవ్. థ్యాంక్ యూ మామ భరత్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఎస్ డెఫినెట్లీ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి. విల్ ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ సంథింగ్ వీ కెన్ డిస్కస్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఏమైనా సినిమాలు ఏమైనా చూసి రివ్యూ చేయాలంటే కూడా చెప్పండి, అవి కూడా ట్రై చేస్తాం. ఓకే, Yeah, ciao. put it in the comment box. Yeah.